అటెండ్ అవ్వకపోతే ఎలాగా? So now guys, you all are clear now how to create a project and how to create an app. అర్థమైంది కదా? So guys, first thing, see, I have one folder that is project as hello out. కానీ ఇది ప్రాజెక్ట్ కాదు, గుర్తుంచుకోండి. This is a folder which I have created. అర్థమైందా? ఒక ఫోల్డర్ మీరు మన ఫస్ట్ సి డ్రైవ్ లో మీ ఫోల్డర్ లో మీరు క్రియేట్ చేసి అదే ఫోల్డర్ నేమ్ తో మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ స్టెప్ నంబర్ 1, క్రియేట్ ఏ ఫోల్డర్ నేమ్ hello howdy. Okay, in Anaconda drive. మీకు డ్రైవ్ తెలుసు కదా ఎక్కడ చేయాలి అంటే సి డ్రైవ్ యూజర్స్ హెచ్పి ఏమైనా ఉంటుంది అది. సెకండ్, go to what? Anaconda prompt. Third step, cd hello howdy. Fourth step, create a project name hello howdy, right? నా సిస్టమ్ లో ఆల్రెడీ ఉంది. అంటే ఫోల్డర్ నేమ్ ప్రాజెక్ట్ నేమ్ ఈక్వల్ పెట్టండి, గుర్తుందా? నెక్స్ట్ స్టెప్, cd again hello. ఓకే, అంటే మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్తారు. 6th పాయింట్ ఒకసారి నేను చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, అప్లికేషన్ నేమ్ ఏముంది, హౌడీ. అంటే క్రియేట్ అన్ అప్లికేషన్ నేమ్ ఫస్ట్ ఇవి రాయండి. ఇదంతా మీరు ఫాలో అవ్వాలి స్టెప్స్. అండి ప్రాడ heading is Django using templates. Heading is Django using templates. అంటే నిన్న మనం వితౌట్ టెంప్లెట్ చూసాం, ఈరోజు మనం టెంప్లెట్స్ చూద్దాం. టెంప్లెట్స్ అంటే టోటల్ గా HTML ఫైల్. వస్తావా చెప్పినప్పుడు రాస్తాడు. ఇంతవరకు రాయండి, నేను రన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను.
Over. Yeah. Harika and Varshita, over. Yes, sir. ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, తర్వాత నేను మీకు స్టెప్స్ చెప్తాను. సో యూ నీడ్ టు రన్ ద ప్రోగ్రామ్ పైథాన్ manage.py. ఈ ఐపీ అడ్రస్ వచ్చింది కదా, ఎంత పోర్ట్ నంబర్ 8000/application is Howdy. అంటే ఒక వెబ్సైట్ ఇది నేనేమి లింక్అప్ చేయలేదు, ఇవన్నీ HTML లో రాసిన ట్యాగ్స్ రాస్తే కదా అవుట్పుట్ చూపించండి. చచ్చా ఫోల్డర్ అని కాదు, అన్ని చేయాలి. అంటే ఇమేజ్ రన్ అవుతుంది, వీడియో రన్ అవుతుందా, మొత్తం HTML కంటెంట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి, ఇప్పుడు మీ స్టెప్స్ చూసుకోండి జాగ్రత్తగా. Howdy any folder. Okay, so your next step is create 2 folders named as static and templates. గుర్తుంచుకోండి, ఇందులో 2 క్రియేట్ చేయాలి, static and templates. Static is to have your images or videos something. Template ఇదే పేరుతో చేయాలి, వేరే పేరుతో కాదు. మళ్ళీ చెప్పేస్తున్నాను, ఇదే పేరుతో వర్క్ చేయాలి, ఎందుకంటే దీని నేమ్ తోనే ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఏ పొరపాటున ఇక్కడ పేర్లు మార్స్తే మాత్రం అక్కడ పనిచేయదు. Am I clear? So next step, write down. Create 2 folder named as heading కాదా, దీని స్టెప్స్ కంటిన్యూ. Create 2 folder named as static and templates. Static and templates. Templates లో S ఉంటుంది, static లో S ఉంటుంది లాస్ట్. Templates and static under Howdy folder. Bracket లో అప్లికేషన్ నేమ్ రాసుకో. Howdy folder అంటే Howdy is your application. నెక్స్ట్ 2 ఫోల్డర్ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ స్టాటిక్ ఫోల్డర్. మళ్ళీ స్టాటిక్ అని ఫోల్డర్ లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఓపెన్ స్టాటిక్ ఫోల్డర్. ఓకే, అగైన్ క్రియేట్ a folder name Howdy. Howdy అంటే అప్లికేషన్ నేమ్ ఈ ఫోల్డర్ నేమ్ ఈక్వల్ గా ఉండాలి. క్రియేట్ a folder name Howdy under static folder. కాదు, అదే నేను చెప్తున్నాను, సేమ్ అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. అందుకే జాగ్రత్తగా రాయండి, నిన్నే మీకు చెప్పాను. ఈరోజు మీకు కరెక్ట్ గా ఐడియా రాకపోతే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదో వీడియో ఫైల్ డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ ఫైల్ ఇమేజెస్ వీడియోస్ ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, పేస్ట్ ద ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్. అంటే ఈ హౌడీ అని ఫోల్డర్ లో
మన ఇమేజెస్ కానీ మన వీడియోస్ కానీ ఏదైనా ఆడియో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అంతే కదా, ఇంకేం ఉండదు. ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ స్టెప్ ఇస్ ఓపెన్ టెంప్లెట్స్ ఫోల్డర్. ఓపెన్ టెంప్లెట్స్ ఫోల్డర్. ఇక్కడ మీరు HTML రాయాలి. ఓపెన్ టెంప్లెట్స్ ఫోల్డర్. ఓకే. క్రియేట్ index.html. Create index.html file. Create index.html file under templates folder. The first line basically is a comment line. ఇగో చూడండి, ఇక్కడ మీకు HTML5 స్టార్ట్ అవుతుంది. HTML ఈ రెండు కమెంట్ అక్కర్లేదు టైప్ చేయడానికి. HTML అయినా రాసేసుకోండి మీ రిఫరెన్స్. HTML హెడ్ మెటా క్యార్ సెట్ ఈక్వల్ టు UTF హెడ్. UTF అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్ ఫార్మాట్. ఈ HTML5 లో ఏంటంటే మనకి అడ్వాంటేజ్, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ప్లే అవ్వాలంటే UTF-8 కోడ్ తో రన్ అవుతుంది. అందుకే ఎన్కోడ్ డీకోడ్ అవుతుంది. ఇది కంపల్సరీ ఉండాలి. టైటిల్ హౌడీ. H1 హౌడీ ఐఎమ్ లెర్నింగ్ జాంగో. లోడ్ స్టాటిక్, అందుకే మీకు చెప్పాను అక్కడ స్టాటిక్ అని పేరు ఇవ్వండి. ఎందుకంటే HTML5 లో స్టాటిక్ అనే అర్థం అవుతుంది. లోడ్ స్టాటిక్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, యు థింక్ దట్ ఇట్ ఈస్ HTML5 కోడ్. ఇమేజ్ సోర్స్, మీకు ఇమేజ్ కావాలి, ఎక్కడి నుంచి కావాలి? స్టాటిక్ అని ఫోల్డర్ లో, హౌడీ అని ఫోల్డర్ లో city1.jpg, city.jpg. దాని తర్వాత వీడియో కావాలి, ఇది వీడియో ట్యాగ్. వీడియో విడ్త్ హైట్ సైజ్ పెంచమన్నారు కదా, ఇది అంటే ఆ సైడ్ విడ్త్ హైట్ లోనే కంట్రోల్ ఉంటుంది అన్నమాట. నార్మల్ అయిపోతుంది. సో సోర్స్ బ్రౌజర్, సారీ సోర్స్ స్టాటిక్ లో హౌడీ అని ఫోల్డర్ లో వీడియో MP4 ఫైల్, MP4 అది ఒక ఫార్మాట్. టైప్ కూడా వీడియో ఫార్మాట్. ఒకవేళ లేకపోతే వెంటనే అక్కడ మెసేజ్ వస్తుంది, యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద వీడియో ట్యాగ్. అంటే కొన్ని బ్రౌజర్లో రన్ అవ్వకపోతే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పాత వర్షన్స్ ఏమన్నా వాడతారు, అందులో రన్ అవ్వదు కాబట్టి అక్కడ వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది. సో వీడియోకి ట్యాగ్ క్లోజ్, బాడీ క్లోజ్, HTML. ఇక్కడ మార్చుకోవడానికి ఏది జరగదు. కావాలంటే మీరు ఏ ఫైల్ నేమ్ ఇచ్చారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ పడియండి చాలు. అర్థమైందా? Am I clear? అంతే కదా, URL చెప్తున్నా. ఎక్కడ చెప్ కరెక్ట్. ఇమేజ్ అదే చెప్తాను. ఈ వీడియో ట్యాగ్ ఆ పని చేస్తుంది. ఆ వీడియో ట్యాగ్ ఇమేజ్ సోర్స్ కూడా, ఇమేజ్ సోర్స్ HTML నార్మల్ HTML లో పనిచేస్తుంది. దాని ముందు మనం లోడ్ స్టాటిక్ వాడితే అప్పుడు HTML5 లో పనిచేస్తుంది. కానీ వీడియోకి మీరు ఏమి లోడ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి రన్ అయిపోతుంది. ఓకే, సో రైట్ అండి. ఈ ఫైల్ నేమ్ మాత్రం మీ చాయిస్ చూసుకోండి, కానీ పాత్ మాత్రం ఇలాగే ఉండాలి. ఇక్కడ మీరు హౌడీ అనే ఇవ్వాలి, స్టాటిక్ అని ఫోల్డర్ తో. జాగ్రత్తగా ఇక్కడ ఫైల్ నేమ్ మాత్రం మీరు చూసుకోవాలి. మీ సిస్టంలో ఏ ఇమేజ్ ఉంది, ఏ వీడియో ఉంది, దాన్ని రన్ చేయండి. అచ్చా, మళ్ళీ ఎండింగ్ అంటే సేమ్ ప్రోగ్రామ్ ఇది. HTML రాస్తున్నావు కదా.
అక్కడ ఆల్ట్ ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఇమేజ్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేట్ గా హోమ్ అని ప్రింట్ అవుతుంది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఒక జాంగోతోనే మనం వీడియో ఆడియో అన్ని ప్లే చేస్తున్నాం అంటే సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ అవన్నీ యాడ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్ గా పేజ్ అవుతుంది. HTML కోడ్ నీ సిస్టమ్ లో పనిచేస్తుంది, నెట్ లో కావాలంటే అదేనన్నా నేను అనేది. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇంటర్నెట్ లో పెట్టడానికి కదా, అంతే కదా. మెయిన్ మన టార్గెట్ నా సిస్టమ్ లో రన్ అవుతుంది నాకు తెలుసు, పక్కోడి సిస్టమ్ లో రన్ అవుతుందా లేదా తెలియాలి కదా. అవును. ఓవర్. Right, those are online over. Yes, sir. ఇక్కడి నుంచి సేమ్ కాన్సెప్ట్ నిన్న మనం ఏం చేసాం. ఓన్లీ వ్యూ లో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కాల్ దిస్ ఇండెక్స్. నిన్న మీరు వ్యూ లో కోడ్ రాశారు, వ్యూ లో కోడ్ రాస్తారు కదా, ఇప్పుడు కోడ్ రాయక్కర్లేదు, దీన్ని కాల్ చేయాలి. నిన్న స్టూడెంట్ అండర్ స్కోర్ షో అని ఇచ్చేసి కాల్ చేశారు కదా, క్రియేట్ చేశారు కదా 1 to 10 or 0 to 9. ఇప్పుడు ఆ కోడ్ రాయక్కర్లేదు, ఈ ప్రోగ్రామ్ ని అక్కడ కాల్ చేయాలి. So guys, next step is under this you have to open views.py. Next step, open views.py under Howdy folder, that is application folder. That's good. Open views.py under application folder. ఇక్కడ ఫస్ట్ లైన్ మీకు ఎలాగో ఉంటుంది, రెండర్ అంటే పేజ్ లో. ఫ్రమ్ django.view.generic import template view. చూసారా ఇది అంటే ఆ HTML ని టెంప్లెట్ కింద వాడతాం. క్లాస్ హోమ్ పేజ్, క్లాస్ హోమ్ పేజ్ వ్యూ, ఎనీ క్లాస్ నేమ్ మీకు నచ్చింది ఇవ్వండి, ఆర్గ్యుమెంట్ మాత్రం టెంప్లెట్ వ్యూ, అంతగా HTML ఫైల్ రన్. డెఫ్ గెట్ వాడండి, గెట్ ఫంక్షన్ వాడండి. దో ఇట్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, గెట్ వాడితేనే అర్థం అవుతుంది. అందుకే కొన్ని సింటాక్స్ వైజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్. సెల్ఫ్ అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, రైట్. రిక్వెస్ట్ ద ఆర్గ్యుమెంట్ విచ్ వీ హ్యావ్, అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక ఫైల్ ఓపెన్ అవ్వాలి కదా, ఏదో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక ఫైల్ రిక్వెస్ట్ చేస్తాం. ఏంటది, త్రూ దిస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అంటే ఇది మేజర్ టాస్క్, రేపు చెప్తాను. ఇంకొక అప్లికేషన్ లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. కీవర్డ్, ఓకే. రిక్వెస్ట్, మనం రిక్వెస్ట్ చేస్తాం ఏ ఫైల్కి,
index.html ఫైల్ ఓపెన్ అవడానికి. కాంటెక్స్ట్ ఈక్వల్ టు నోడ్. కాంటెక్స్ట్ ఎందుకు వాడతారంటే ప్రింట్ చేయడానికి, కానీ మనం ఏం ప్రింట్ చేయట్లేదు కదా. సో నన్ అని పెట్టండి. కాంటెక్స్ట్ ఈక్వల్ టు నన్. సో అది రాయాలి. ఆర్గ్యుమెంట్ 3 ఉండాలి. రెండర్కి 3 ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సెల్ఫ్ ఇస్ అ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. స్టార్టింగ్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో కంపల్సరీ క్లాస్ లోపల ఉంటే ఫంక్షన్ ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. రిక్వెస్ట్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే మన ఫైల్ ని రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి రిక్వెస్ట్ అవుతుంది ఇదే పేజ్ కి, అంతే. రిక్వెస్ట్ పక్కన అదేనా దీని 2 స్టార్ మీనింగ్ అవుట్ ఉంది. అంటే మనం యూఆర్ఎల్ చూసి ఇది కాన్సెప్ట్. అదే స్టార్ ఎందుకంటే మీకు యూఆర్ఎల్ మాటికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఒక పేజ్ కాబట్టి మీరు ఒక పేజ్ లో అవుట్పుట్ చూస్తున్నారు. ఈ హౌడీ పక్కన చాలా నంబర్స్ కూడా మారుతారు. ఈ పేజ్ లో మనం రేపు చూపిస్తాను మీకు. /31 వచ్చేస్తుంది, /41, తర్వాత దాని ముందుని కూడా ఇంకో ఆర్గ్యుమెంట్ మారిపోతుంది. రకరకాల కీవర్డ్స్ చేంజ్ అయిపోతాయి. ఆ కీవర్డ్స్ చేంజ్ అవడం వల్ల మీ పేజ్కి రిఫ్లెక్ట్ రాకూడదు. అందుకే డబుల్ స్టార్ కీవర్డ్ వాడు. ఆర్గ్యుమెంట్ అంటే వేరియబుల్ ఏదైనా పాస్ చేయొచ్చు. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ గుర్తుందా? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ గుర్తుందా? *b అని ఇచ్చాను. మిగతా అన్ని వాల్యూ దానికి వెళ్ళిపోవాలంటే ఆ యూఆర్ఎల్ రిమైనింగ్ అన్ని వాల్యూ ఆ ఫంక్షన్ లో తీసేసుకోవాలి. జాంగోలో వాడాలంటే డబుల్ స్టార్ వాడాలి. సింగిల్ స్టార్ ఫంక్షన్ అంతే. సో రైట్ డౌన్ ఓపెన్ views.py అండర్ హౌడీ ఫోల్డర్ లో ఇది రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఇది రాసిన తర్వాత యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి. url.py ఉండదు, కాపీ పేస్ట్ చేయమన్నాను. urls.py కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ కోడ్ రాయాలి. ఇప్పుడు వ్యూ ని కాల్ చేయాలి. ముందే రాసి డేటాబేస్ రేపు స్టార్ట్ చేస్తాను కదా తెలుసుకో. ఇది పైథాన్ మామూలు ప్రోగ్రామ్ కాదు. ఇదంతా ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తుంది. ఆ కాల్ ఎలా చేయాలి నెక్స్ట్ స్టెప్ వస్తుంది. గైస్ ఓవర్, దోస్ ఆర్ ఆన్లైన్.
అమ్మా అయిపోయింది అందరిది? Yes, sir. ఇప్పుడు ఏం చేయాలి? urls.py ని క్రియేట్ చేయాలి. నిన్న క్రియేట్ చేయడం చెప్పాను, అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. am I క్లియర్? ఇప్పుడు చూడండి, ఇగో urls.py లో ఈ కోడ్ అంతా మనం రాయాలి. ఫ్రమ్ django.url ఇంపోర్ట్ పాత్, ఫ్రమ్ హౌడీ ఇంపోర్ట్ వ్యూస్ ని కాల్ చేస్తాం. స్టాటిక్ ఫైల్స్ కూడా కాల్ చేయాలి కదా, సో దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. యూఆర్ఎల్ ప్యాటర్న్స్, ఇదే కీవర్డ్ వాడండి. పాత్ ఎంప్టీగా ఇచ్చాను, ఓకే. కామా, వ్యూస్ లో ఏముంది, క్లాస్ నేమ్ ఉందా, హోమ్ పేజ్ వ్యూ, యాజ్ వ్యూ అని కాల్ చేశారు చూసారా, నేమ్ ఈక్వల్ టు హోమ్ పేజ్ వ్యూ. ఇది అయిపోయిన తర్వాత ఈ పాత్ తో పాటు ఏదైనా కంటెంట్ ఉంటే యూఆర్ఎల్ ప్యాటర్న్ ప్లస్ ఈక్వల్ టు స్టాటిక్ ఫైల్ యూఆర్ఎల్ ప్యాటర్న్. అంటే ఆల్రెడీ యూఆర్ఎల్ ప్యాటర్న్ లో మీకు ఇండెక్స్ ఫైల్ ఉంది, తో పాటు స్టాటిక్ ఫైల్స్ లో అంటే స్టాటిక్ ఫోల్డర్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా డిస్ప్లే అవ్వాలి. ఇది అప్లికేషన్ కదా, మరి నువ్వు అప్లికేషన్ లో కదా వ్యూస్ ని కాల్ చేస్తావు. ప్రాజెక్ట్ తర్వాత వస్తుంది, ముందు ఇక్కడ ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ స్టెప్, క్రియేట్ urls.py. క్రియేట్ అంటే గుర్తుంచుకోండి, కాపీ పేస్ట్. ప్రాజెక్ట్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, రైట్, క్రియేట్ urls.py అండర్ హౌడీ ఫోల్డర్. అమ్మా ఒకవేళ మీ అందరూ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్ గా అడగండి, లేకపోతే చేసినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టీస్. హోమ్ పేజ్ అంటే ఏంటి, అది ఒక క్లాస్, అందులోనే మీరు అక్కడే అన్ని కాల్ చేయాలి, ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మీరు ఓన్లీ ఆ క్లాస్ ని కాల్ చేస్తే చాలు, లింక్ అంతా మాత్రం వ్యూస్ లోనే ఉంటుంది. ఇంకా రకరకాల వేలు. ఇప్పుడు ప్రస్తుతానికి టెక్స్ట్ ఇమేజ్ అంతే. ఇప్పుడు 4-5 HTML ఫైల్ ఉంటే అది ఎలా లింక్ చేయాలి అంటే కూడా అది కూడా వేరేగా చేయాలి. ఇంతవరకే మెయిన్, మిగతా 2 టాపిక్ ఉన్నాయి, అది చాలా చిన్న టాపిక్. ఏం లేదు, ఈ URL ని అక్కడ కాల్ చేయాలి, settings.py మార్చాలి అంతే, నిన్నట్లాగే సేమ్. ఓన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది అప్లికేషన్ ఫైల్స్, అంటే అప్లికేషన్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ నే ఫోకస్ చేయండి. ప్రాజెక్ట్ లో పెద్ద కష్టం ఏమి ఉండదు, ప్రాజెక్ట్ లో జస్ట్ లింక్ చేయడం అంతే. ఉన్నదంటే అర్థం కాదు. ప్రస్తుతానికి జాంగోలో అంతే కదా, వెబ్ పేజ్ డిజైన్. నేను ఇప్పుడు ఏం ఫుల్ స్టాక్ చెప్పట్లేదు, నేను ఓన్లీ పైథాన్ చెప్తున్నాను. దీని తర్వాత మళ్ళీ మేడం ఒక 45 క్లాసెస్ మేడం చెప్తారు, ఇంకో మేడం HTML CSS జావా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. jQuery, Bootstrap, React, Node, Angular. అంటే మధ్యలో నాకు మీకు ఒక 45 days 50 days ఇంటరాక్షన్ ఉండదు, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే 2 months. అది రేపు చెప్తారు.
Over. Guys, those are online over. Harika, Bhavna, Varshita, over. Yes, sir. Over. So next step is now you have to go to the project folder. ఇప్పుడు మీరు project folder కి వెళ్ళాలి. Next, open urls.py. Next step. Open urls.py under project folder. ఇక చూడండి నిన్నట్లాగే సేమ్ కాన్సెప్ట్. పాత్ పక్కన ఇంక్లూడ్ రాస్తారు, కిందన పాత్ అప్లికేషన్ నేమ్ include application name dot urls అంతే. సో పాత్ పక్కన ఇంక్లూడ్ రాస్తారు, నెక్స్ట్ ఈ లైన్ రాస్తే చాలు. అది కమెంట్ లైన్ దాంతో సంబంధం లేదు, అది మనం రాయం కదా, అది ఆటోమేటిక్ ఉంటుంది. ఓకేనా? ఓవర్. ద లాస్ట్ అండ్ ద ఫైనల్ స్టెప్ మీరు చేయాల్సి లేదు. ఇప్పుడు సెట్టింగ్ అమ్మా అయిపోయింది అందరిది కింద లైన్. Yes, sir. Next step, write down open settings.py under project folder. Open settings.py under project folder. అయిపోయిందా? అది నెక్స్ట్ ఓపెన్ settings.py under project folder. ఒక్క నిమిషం, నువ్వే అన్నిటికంటే ఫాస్ట్ రాసేస్తుంది. గ్యాప్ యాప్ ఇన్స్టాల్ కానీ కొద్దిగా ఫాస్ట్ అయినా టైం అయిపోయింది. లాస్ట్ ఓపెన్ settings.py అండర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇందులో చిన్న వర్క్ చేయాలి. ఏంటని ఇన్స్టాల్డ్ అండర్స్కోర్ యాప్స్ దగ్గర హౌడీ అని యువర్ అప్లికేషన్ నేమ్ ఇచ్చారు చాలు. టైప్ అప్లికేషన్ నేమ్ బిలో ఇన్స్టాల్డ్ అండర్స్కోర్ యాప్స్. ఎక్కడి నుంచి రాయక్కర్లేదు, ఇది ఒకటి యాడ్ చేస్తే చాలు. ఇన్స్టాల్డ్ యాప్స్ లో ఇది యాడ్ చేసేస్తే చాలు. సో యువర్ టాస్క్ ఇట్ డన్. నెక్స్ట్ జాబ్ ఏంటి? అనకొండా ప్రాంప్ట్కి వెళ్ళిపోతుంది. మేక్ మైగ్రేషన్, మైగ్రేట్. ఆఫ్టర్ మైగ్రేట్ రన్ సర్వర్. రన్ సర్వర్ లో మీకు ఏ ఐపీ అడ్రస్ వస్తుంది అది చేసి లాస్ట్ లో హౌడీ అని కొట్టేస్తారు అంతే. అర్థమైందా? మై క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ ఆన్లైన్? ఇంకా ఎగ్జిక్యూషన్ నిన్నట్లాగే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపోయి మేక్ మైగ్రేషన్ చేస్తారు, మైగ్రేట్ చేస్తారు, రన్ సర్వర్ ఇస్తారు. దాని యూఆర్ఎల్ తీసుకొని బ్రౌజర్ లో రన్ చేసి లాస్ట్ లో స్లాష్ హౌడీ అని యాడ్ చేస్తే చాలు. హౌడీ ఈజ్ అన్ అప్లికేషన్ నేమ్. ఓకే గైస్, సో విల్ కంటిన్యూ టుమారో. ఇదంతా బాగా ప్రాక్టీస్ చేయండి వాళ్ళు. ఓకే సార్, చెప్పండి. నిన్నటి క్లాస్ అది ఓపెన్ అవడం లేదు సార్ మెయిల్లో. మిగతా వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. ఏంటి రాలేదు చెప్పండి రికార్డింగ్ అని.
పీడిఎఫ్ సరే నేను ఒకసారి చెక్ చేస్తాను అంతే. ఓకేనా? ఓకే సార్. రైట్, రేపు డిస్కస్ చేద్దాం. రాలేదా?